ఆగస్టు 3వ తేదీ దేశవ్యాప్తంగా జాతీయ అవయవదాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారతదేశం అవయవదానంలో ఎక్కువ మంది అవయవదానం చేసిన వారిలో 3వ స్థానంలో ఉన్నప్పటికీ ప్రతి 10 లక్షల మందికి ఎంతమంది అవయవదానం చేస్తున్నారని చూస్తే అది 1కి లోపే ఉంటుంది. అమెరికాలో ప్రతి 10 లక్షల మందికి 30 మంది అవయవదానం చేస్తున్నారు. స్పెయిన్లో 50 మంది చేస్తున్నారు. పోర్చుగల్లో 30 మంది చేస్తున్నారు. ఫ్రాన్సు ఇలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో 20కి పైగా చేస్తూ ఉన్నారు. కానీ భారతదేశంలో ప్రతి 10 లక్షల మందిలో ఒక్కరు మాత్రమే అవయవదానం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా మరణించిన తర్వాత అవయవదానం చేయడంలో కూడా మనం చాలా వెనకబడి ఉన్నాం. గుండె మార్పిడిలో మనం 0.2% మాత్రమే గుండె మార్పిడి భారతదేశంలో జరుగుతూ ఉంది. అవయవదానం ద్వారా అసహాయులకు పునర్జన్మనివ్వగలుగుతాం. మన నుంచి కూడా కొంతకాలం జీవించే అవకాశం పొందగలుగుతాం. కానీ భారతదేశంలో మూఢనమ్మకాలు, మత నమ్మకాలు ఇట్లా రకరకాల కారణాలతో అవయవదానం ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా మారలేకపోతుంది. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక 7-8 ఆసుపత్రుల్లో మాత్రమే అవయవదానాన్ని ప్రోత్సహించే పరిస్థితి ఉంది. అవయవ మార్పిడి చేసే అవకాశం ఉంది. జీవన్ ధారణ అనే పేరుతో కొంత కృషి జరుగుతుంది. కానీ అది విస్తృతంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అది చేస్తే బాగుంటుంది. ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం అవయవదానం చేసిన వారికి 10,000 రూపాయలు ఆర్థిక పారితోషికం ఇవ్వటం, మరణించిన తర్వాత అవయవదానం చేసిన వారికి వారి అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించటం, ఇది మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నాం. భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో 1,50,000 మంది మరణిస్తున్నారు. వారి నుండి మనం అవయవదానం స్వీకరించగలిగితే ఈ దేశంలో ఉన్న అవయవాల యొక్క కొరత లేకుండా పోయేది. చాలా మంది ఎదురు చూస్తున్న అవయవ మార్పిడి కార్యక్రమం విజయవంతమయ్యేది. కానీ ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో, ముఖ్యంగా బ్రెయిన్ డెత్తో మరణించిన వారిలో చాలా అతి తక్కువ మంది మాత్రమే తమ అవయవాలను దానం చేయడానికి ఆ కుటుంబ సభ్యులు ముందుకు వస్తున్నారు. ఒక బ్రెయిన్ డెత్తో మరణించిన వారి దగ్గర నుంచి 8 రకాల అవయవాలను తీసుకోవచ్చు. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ ఇలాంటివి 8 రకాల అవయవాలను తీసుకోవచ్చు. అనే 8 మందిని బతికించవచ్చు. 2024లో ప్రపంచవ్యాప్తంగా 1,73,727 అవయవ మార్పిడి కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహించారు. అందులో మొదటి స్థానం అమెరికా, 2వ స్థానం చైనా, 3వ స్థానం ఇండియా. 3వ స్థానంలో ఉండడానికి ప్రధాన కారణం మనం 147 కోట్ల జనాభా ఉండటమే. అందువలన సంఖ్యరీత్యా ఎక్కువ మంది అవయవదానం జరుగుతుంది. కానీ ప్రతి 10 లక్షల మందికి ఎంతమంది చేస్తున్నారని చూస్తే మాత్రం 1 లోపు మాత్రమే ఉండటం దురదృష్టకరం. ఇండియాలో మరణానంతరం అవయవదానం చేస్తున్న వాళ్ళలో 80% మహిళలే ఉన్నారు. కానీ అవయవాలను స్వీకరించే వాళ్ళలో 80% పురుషులు ఉన్నారు. ఇక్కడ కూడా మనం ఈ లింగ వివక్షత చూడగలుగుతున్నాం. అవయవదానం చేయడంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది. 2025లో దాదాపు 93 మంది మరణానంతరం అవయవాలని దానం చేశారు. దానివల్ల 300 మందికి ఉపయోగం కలిగింది. మన రాష్ట్రంలో అవయవ మార్పిడికి అవకాశం ఉన్న ఆసుపత్రులు విశాఖపట్నంలో KGH, VIMS, విజయవాడ, గుంటూరు, కర్నూలులో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్, తిరుపతిలో స్విమ్స్, మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇక్కడ మాత్రమే తగిన సిబ్బంది, తగిన అవకాశాలు, వసతులు ఉన్నాయి. అలా ప్రతి జిల్లాకు ఒకటి ఏర్పడగలిగితే మరింత ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. జీవన్ ధాన్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. మేము అవయవదానం చేస్తాము, మా మరణానంతరం మా శరీరాన్ని ఆసుపత్రులకు ఇస్తాము, మెడికల్ కాలేజీలకు ఇస్తామని చెప్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. కుటుంబ సభ్యులు ప్రోత్సహించి వారు తీసుకున్న ప్రతిజ్ఞని అమలు చేసేట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మూఢనమ్మకాలని, మత నమ్మకాలని పక్కన పెట్టి ఇదొక మంచి కార్యక్రమం. జీవించి ఉండగానే అనేక మందికి తన కాలేయం ఇవ్వటం ద్వారా, లేక తన కిడ్నీ ఇవ్వటం ద్వారా, లివర్ ఇవ్వటం ద్వారా వారిని బతికించవచ్చు, రక్షించవచ్చు అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరణించిన తర్వాత కూడా మన అవయవాలని, దాదాపు 8 రకాల అవయవాలని బ్రతికున్న వాళ్ళకి ఇవ్వటం ద్వారా మనం మరణించి కూడా ఉండే అవకాశం కలుగుతుంది. ఈ మహత్తర ఉద్యమంలో అందరూ భాగస్వాములు అయ్యి భారతదేశం స్పెయిన్ లాగా, అమెరికా, ఫ్రాన్స్, UK లాగా ఆ స్థాయికి ఎదగాలని, అవయవ మార్పిడి అవకాశం ఉన్న అలాంటి ఆధునిక అవకాశాలు కల్పించిన వాటిని అందుకోవడానికి వీల్లేని దుస్థితిలో కొన్ని లక్షల మంది కొనసాగుతూ ఉన్నారు. వారందరికీ ప్రాణాలు అందిద్దాం, వారందరినీ బ్రతకనిద్దాం. తద్వారా ఈ సమాజం మరింత ముందుకు పోవడానికి కృషి చేద్దాం.